మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. అలాగే మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుకు ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ఈనాడులో బ్యానర్ వార్త, అమరావతి ఓ అధునాత శక్తి అంటండి, దేశానికి మార్గదర్శకంగా రూపొందుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తామని ప్రధాని మోడీ గారు నిన్న సభలో తెలిపారండి. రాష్ట్రం ఇప్పుడే సరైన మార్గంలో ప్రయాణిస్తుందని, వేగం మరింత పెంచాల్సింది ఉందని, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలంటే చంద్రబాబుకే సాధ్యమని రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో ప్రధాని మోడీ గారు తెలిపారండి. అమరావతిలో 74 కీలక ప్రాజెక్టులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారండి. నిన్న 3 ఏళ్ళు అమరావతి నిర్మిస్తామన్నారు. 5 కోట్ల మంది నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలాగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. అమరావతి దేశానికి తలమానికం అవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. అమరావతి కేవలం నగరమే కాదు, అమరావతి ఒక శక్తి అని, ఆంధ్రప్రదేశ్ను అధునాత ప్రదేశ్గా మార్చే శక్తి అచ్చ తెలుగులో ప్రధాని మోడీ గారు తెలిపారండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ యువత కళలు నిజం చేసే నగరంగా అమరావతి నిలవబోతుందని, ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్యా, ఆరోగ్య రంగాల్లో దేశానికి మార్గదర్శకంగా రూపొందుతుందంటండి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే సరైన మార్గంలో వేగంగా ప్రయాణిస్తుందని, ఈ వేగాన్ని కొనసాగించాలి, మరింత పెంచాలని, 3 ఏళ్ల అమరావతి పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. అది పూర్తయ్యాక జీఎన్డీపీ రాష్ట్ర చరిత్రను మార్చేలాగా పెరుగుతుందంటండి. జిఎస్డిపి నా అనుభవంతో చెప్తున్న, భవిష్యత్తు టెక్నాలజీ అందిపుచ్చుకోవాలని పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టి నాణ్యంగా, వేగంగా వాటిని పూర్తి చేయాలన్న దేశంలో చంద్రబాబుకు సాటి లేరని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో ప్రధాని మోడీ గారు తెలిపారండి. రాజధాని అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి చేస్తామని, 5 ఏళ్ల పాటు సాగిన విధ్వంసాన్ని దాటుకుని మళ్లీ రాజధాని పనులు పునఃప్రారంభం చేసుకుంటూ ఇంతకంటే మంచి రోజు ఉండదని, రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు ఇదని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. అలాగే అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుందని, 360 డిగ్రీల గ్రోత్ ఇంజిన్ లాగా ఏపీకి ఉపకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. నిన్న రాజధాని పునర్నిర్మాణ పనుల్లో రిమోట్తో ప్రారంభిస్తున్న ప్రధాని మోడీ గారు అండి, సభా వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, మంత్రి నారాయణ గారు, మంత్రి లోకేష్ గారు, కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ వర్మ గారు, రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరియు మంత్రులు నాదండ మనోహర్ గారు, సత్యకుమార్ గారు పాల్గొన్నారండి. అన్న రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ ఏంటండి, అమరావతిలో దేశంలోని మొదటి అత్యాధునిక వ్యాలీ టెక్ పార్క్ అంటండి. ఇది ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలతో ప్రభుత్వ ఒప్పందం. క్వాంటమ్ సిస్టమ్ 2ని ఏర్పాటు చేయనున్న ఐబీఎం అంటండి. అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారండి. దేశంలోనే మొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కును అమరావతిలో నిర్మించినట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఐబీఎం సంస్థ 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్లు క్వాంటమ్ సిస్టమ్ 2ని నెలకొల్పుతున్నారంటే. ఉండవల్లిలోని సీఎం నివాసంలో శుక్రవారం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎల్ఎన్టీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందండి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీతో జరిగిన ఒప్పందం దేశానికి చారిత్రాత్మకమని కొనియాడారండి. ఇక నిమిషం ఆలస్యమైనా కానీ కేంద్రంలో పరీక్ష కేంద్రాలకు అనుమతించారంటండి. 6 నుంచి ఈ సెట్, 16 నుంచి ఏపీ సెట్ అంటండి. ప్రవేశ పరీక్షల షెడ్యూల్ మరియు మార్గదర్శకాలు విడుదల చేశారండి నిన్న. ఒకసారి లోపల పేజ్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తామని ప్రధాని మోడీ గారు అన్న వార్తను ఇక్కడ రాశారండి. దేశానికే మార్గదర్శకంగా అమరావతి రూపొందుతుందని, కళలు కనడమే కాదు వాటిని నిజం చేసుకోవడంలో కూడా ఆంధ్ర ప్రజలు ముందుంటారని, ఎన్టీఆర్ కళల కన్నా వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిజం చేస్తానని ఆ రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో ప్రధాని మోడీ గారు తెలిపారండి. పునర్నిర్మాణ సభలో ప్రధాని మోడీ గారు తన ప్రసంగంలో తెలుగులో ప్రారంభించి అందరిని ఆకట్టుకున్నారు. తన హిందీ ప్రసంగాన్ని తెలుగులోకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తర్జుమా చేయడంతో సుమారు 33 నిమిషాలు ఆయన మాట్లాడారు. రాజధానికి సంబంధించి పలు కీలక అంశాలు ప్రస్తావించే సమయంలో ప్రధాని తెలుగులో మాట్లాడటం ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించిందండి. తల్లి దుర్గాభవాని కొలువై ఉన్న పుణ్యభూమి నుంచి అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉందని అంటూ ప్రధాని ప్రసంగించారు. అమరావతి కేవలం ఒక నగరమే కాదు, అమరావతి ఒక శక్తి, ఆంధ్రప్రదేశ్ను ఆధునిక ప్రదేశ్గా మార్చే శక్తి, అధునాత ప్రదేశ్గా మార్చే శక్తి అంటండి. ఎన్టీఆర్ వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్నారు. చంద్రబాబు నాయుడు మరియు సోదరుడు పవన్ కళ్యాణ్ దాన్ని మనం పూర్తి చేయాలి, ఇది మనమే చేయాలని ఆయన ఆకాంక్షించారండి.
మీ అందరి ఆశీర్వాదం ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారండి. ఇంకా లోపల పేజ్ చూద్దామండి ఒకసారి. రీస్టార్ట్ అదిరింది, ఇక దూసుకుపోవడం ఏంటండి. నేతల ఫోటోల సందడి చేస్తారంటండి. సైకిల్పై వస్తున్న విజయనగరం ఎంపీ కలిగిశెట్టి అప్పలనాయుడు అంటండి. మూడేళ్ళు అమరావతి నిర్మిస్తామని ఆ వార్త నిన్న జరిగిన వార్తను రాశారండి. ఇక్కడ 5 కోట్ల మంది నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా కట్టిస్తాం. కొత్త రాజధాని ప్రారంభోత్సవానికి మళ్ళీ మోడీయే వస్తారు. గత ప్రభుత్వం అమరావతి 5 ఏళ్లు విధ్వంసం చేసింది. కేంద్ర సహకారం ప్రధాని ఆశీస్సులతో 10 నెలల్లో పట్టాలు ఎక్కించాం. అమరావతి పునఃప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. 26 జిల్లాల్లో సమాన అభివృద్ధి అంటండి. అమరావతిలో జనజాతర అంటండి. రాజధాని పనులు పునఃప్రారంభోత్సవానికి తరలి వచ్చిన ప్రజలు జై అమరావతి అంటూ నినాదంతో మారుమోగిన రాజధాని. మోడీ బాబు పవన్ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు తెలిపారండి. తర్వాత నిన్న వర్చువల్ విధానంలో సీనియర్ సిటిజన్ హోమ్ను ప్రారంభించారండి రాష్ట్రపతి గారు. పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని ఆవిడ తెలిపారు. జస్టిస్ ఎన్వి రమణ ప్రసంగాల సంకల్పం విడుదల 7వ తారీఖు అంటండి. నేరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ ఎ జడ్జ్ స్పీక్స్ అని పేరుతో ఈ నెల విడుదల చేయనున్నట్టున్నారండి. దాన్ని ప్రధాని ప్రసంగం ప్రేరణాత్మక అని ట్విట్టర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారండి. తరతరాలు గర్వపడేలాగా అమరావతి నిర్మిస్తామని మంత్రి నారాయణ గారు తెలిపారండి. కాజా టోల్గేట్ వద్ద భారీగా నిలిచిపోయిందండి నిన్న ఈ ట్రాఫిక్ వల్ల. ఏపీ ఫైబర్ నెట్కు అదనంగా 112 కోట్లు అంటండి. ఏపీ ఫైబర్ నెట్కు 112 కోట్లు అదనపు నిధులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందండి. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద 2025-26లో వినియోగించుకునేందుకు అనుమతించాలని సంస్థ ఎండీ ప్రభుత్వాన్ని కోరారు. మౌలిక వసతులు కల్పించి నిలిచిన మౌలిక సదుపాయాలు ప్రాజెక్టు కొనసాగించేందుకు వీలుగా నిధులు అవసరమని పేర్కొన్నారండి. రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ అని ఇక్కడ ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాశారండి. ఉత్సవంగా బుద్ధ భగవాన్ అవశేషాల ప్రతిష్ఠ అంటే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు చెప్పారు నిన్న. ఇంకా అనాథ జీవితాల్లో అక్షరకాంతులు అంటే ప్రవేశాలు బాలలను ఆనుమూత్యంగా తీర్చిదిద్దుతున్న నైస్ కొత్త విద్యా సంవత్సరంలోకి ప్రవేశాల ఆహ్వానం అంటే అనాథలను హక్కుని చేర్చిని అమ్మ ప్రేమను పంచుతుంది, విద్యాబుద్ధులు నేర్పిస్తూ భౌతిక మేలుబాట్లు పంచుతుంది అంటే దాతల సహాయంతో 2 దశాబ్దాలుగా ఎందరో చిన్నారి జీవితాల్లో నైస్ విద్యా సంస్థలు వెలుగులు నింపింది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మైనంపాడులో ఉన్న ఈ విద్యా కోవెల 2025-26 విద్యా సంవత్సరానికి అనాథ విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం కోరుతుందంటండి. భక్తుల అభిప్రాయాలకు టీటీడీ కొత్త ఫీడ్బ్యాక్ విధానం అంటే స్కాన్ చేయాల్సిన QR కోడ్ ఇచ్చారండి. తర్వాత ఈదురుగాలతో బీభత్సం అంటే పల్నాడు బాపట్ల జిల్లా 2 గంటల పాటు వర్షం పడింది. తర్వాత 400 కోట్లతో గ్రామీణ రోడ్ల అభివృద్ధి అంటండి. రేపు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన అంటండి. 10 ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఇస్తున్నారంటండి. తర్వాత కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు మృతి అంటండి. మోదీజీ హమ్ ఆప్కే సాథ్ హై అని నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఇక్కడ రాశారండి. తర్వాత అమరావతి సర్వశ్రేష్ఠ రాజధాని అని పవన్ కళ్యాణ్ గారు అన్న వార్తను రాశారండి ఇక్కడ. ఒకసారి సాక్షిలో చూద్దామండి. సాక్షిలో వణుకుతున్న దాయాది దేశం అంటే భారత్ పహల్గాం ప్రతీకార ప్రయత్నాలు చూసి పాక్ బెదిరిపోతుందంటే ఉద్రిక్తలను తగ్గించాలని అరబ్ దేశాలను ఆశ్రయించింది. తర్వాత సీపోర్ట్తో కేరళలో ఆర్థిక స్థిరత్వం అంటే కేరళలో నిర్మించిన అతిపెద్ద అంతర్జాతీయ సీపోర్ట్ ఆ రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వాన్ని సుసాధ్యమవుతుందని ప్రధాని మోడీ గారు తెలిపారండి. తర్వాత ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తామని పాక్పై భారత్ దాడి చేస్తున్న పక్షంలో చైనా సహాయంతో ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటామని బంగ్లాదేశ్ బెదిరించిందంటండి. తర్వాత ఇప్పుడు ఆ బామ్మ రికార్డ్ అంటే బ్రిటన్కి చెందిన ఈదల్ అనే 115 ఏళ్ల బామ్మ ప్రపంచంలో అత్యధిక జీవితకాలం జీవించిన వ్యక్తిగా నిలిచారంటండి. తిరుమల అటవీ ప్రాంతంలో మంటలు అంటే తిరుమల తుంబూరు తీర్థం సమీపంలో అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి ప్రారంభమైన మంటలు శుక్రవారం పాప వినాశనం డ్యాం వరకు వచ్చాయని, వేసవి కావడంతో ఎండిన చెట్లు ఎక్కువగా ఉండడంతో మంటలు వ్యాపించినట్టు అధికారులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు చర్యలు కొనసాగిస్తున్నారంటండి.
తర్వాత దేశ అభివృద్ధికి ఏపీని ఇంజన్గా చేస్తామని అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారండి. మీ భుజంతో నా భుజం కలిపి పనిచేస్తాను. ఏపీలో కలలుగనే వారి సంఖ్య తక్కువేమి కాదు. నా రాజధాని నిర్మాణం వేగం పుంజుకుంటుందని, రైలు రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం వేల కోట్లు అందిస్తుందని, పేదలు, రైతులు, యువత, మహిళా శక్తి 4 స్తంభాలపైన వికసిత భారత్ నిర్మాణం అని, రైతులపై భారం పడకుండా 10 ఏళ్ళ ఎరువుల సబ్సిడీ కోసం 12 లక్షల కోట్లు వెచ్చించామని ప్రధాని మోడీ గారు తెలిపారండి. ఆయన పలు అభివృద్ధి పనులు రిమోట్ కంట్రోల్తో ప్రధాని మోడీ గారు ప్రారంభించారండి. ఏపీ సిఐడి పరిధి సంగతి తెలుస్తాం, ఎవరైనా సరే చట్ట ప్రకారం నడుచుకోవాలని రాజ్ కసిరెడ్డి పిటిషన్పై విచారణను స్పష్టం చేసిన సుప్రీంకోర్టు సిఐడి సిట్ ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసిందంటే తదుపరి విచారణ 13కు వాయిదా అండి. మిథున్ రెడ్డి వాగ్యంతో కలిపి విచారిస్తామని స్పష్టీకరణ. సిఐడి నోటీసులను సవారు చేస్తూ రాజ్ కసిరెడ్డి పిటిషన్ అంటండి. తర్వాత అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి, మధ్యంతరం ముందస్తు బెయిల్ మంజూరు చేయండి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధనంజయ రెడ్డి తదితరులు అంటండి. తర్వాత వర్షం ఉధృతిగా కూలిందంటండి. సింహగిరిలో కూలిన గోడపై ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్ నివేదిక, సీఎం మంత్రులు చెప్పిన అంశాలతోనే నివేదిక అంటండి. 19న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమీక్షలో గోడ గురించి ఆరా చేశారంటండి. చందనోత్సవం నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలంటే ఆదేశం, నోటి మాటతో గోడ కట్టేశారంటండి. త్రిసభ్య కమిషన్ చైర్మన్ సురేష్ కుమార్ గారు తెలిపారండి. సార్ లోపల పేజ్ చూద్దాం. ఇంకా మళ్ళీ అప్పు కోసం ఆర్బీఐ వద్ద కంటండి 7,000 కోట్ల కోసం బాబు సర్కారు ఇండెంటెంట్ అండి. సెక్యూరిటీల వేలం ద్వారా సమకూర్చనున్న ఆర్బీఐ కొత్త ఆర్థిక ఏడాదిలో 2 నెలలు వచ్చేసరికి 12,750 కోట్ల రుణం అంటండి. తర్వాత డేటా సెంటర్లకు భూ కేటాయింపుల మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం అండి. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి, ముందస్తు మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధనంజయ రెడ్డి తదితరులు అత్యవసరంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారంటండి. అంతకుముందు రక్షణ కల్పించేందుకు నిరాకరించిన హైకోర్టు మద్యం కొనుగోళ్లు వ్యవహారంలో తమకు సంబంధం లేదని నివేదన అంటండి. తర్వాత ఏపీసీఐడి పరిధి తెలుస్తామని, ఎవరైనా సరే చట్ట ప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీలతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం అంటే వర్షం ఉధృతిగా కూలిందని సింహగిరిలో కూలిన గోడపై ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్ నివేదిక, సీఎం మంత్రులు చెప్పిన అంశాలతోనే యథాతథంగా నివేదిక అంటండి. గత నెలలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో గోడ గురించి చందనోత్సవం నాటికి నిర్మాణం పూర్తి చేయాలంటే ఆదేశాలు ఇచ్చారంటండి. ఇంకొకసారి లోపల పేజీలు ఇంకేమన్నా చూద్దామండి. ఒకసారి తుది శ్వాస వరకు జగనన్న వెంట ఏంటంటే బద్వేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధా స్పష్టీకరణ ఏంటండి. రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పెద్దపారపాడులో అంటండి. ఇది ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని, నిరూపించకపోతే పదవి రాజీనామా చేస్తామని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి గారు మాజీ మంత్రి వేణుకు సవాలంటండి. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఆంధ్రజ్యోతిలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అని రాశారండి ఇక్కడ. తర్వాత అండగా నిలుస్తా, భుజం కలిపి నడుస్తానని ప్రధాని మోడీ గారు ఇచ్చిన భరోసా గురించి చెప్పారండి. ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతి అంటండి. ఇది కేవలం రాజధాని నగరమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని, 49,000 కోట్ల పనులతో పునర్జీవం, 3 ఏళ్ల రాజధాని పనులు పూర్తి అంటండి. తిరిగి మోడీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం, నా రాజధాని ఇది అని అనుకునేలాగా నిర్మాణం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారండి. స్వర్ణాంధ్ర సాధనకు అమరావతి శక్తి ఏపీ అధునాత ప్రదేశ్గా మార్చేస్తుందని మోడీ గారు ఆశాభావం వ్యక్తం చేశారండి. ఇంక లోపల పేజ్ చూడండి ఒకసారి. వాట్సాప్ ద్వారా శ్రీవారి భక్తుల ఫీడ్బ్యాక్ అని ఈనాడులో రాసిన వార్త ఇక్కడ రాశారండి. గత 5 ఏళ్లలో ఎన్నో ప్రమాదాలు, అవన్నీ వైసీపీ ప్రభుత్వ హత్యలేనా అని అన్నమయ్యలో కోటి పరిహారం ఇచ్చారా, జగన్లాగా పకటకల్లకు అనే నేత నేను ఇప్పటి వరకు చూడలేదని గంటా శ్రీనివాసరావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారండి. తర్వాత నోటి మాటతో గోడ కట్టేశారంటండి. అధికారులు చెప్పడంతో హడావుడిగా నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ నాణ్యత చూడలేదు, నీటితో తడపలేదు. సింహాచలం ఘటనపై విచారణ కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ గారు వెల్లడించారండి. నేడు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక, ఇన్ఛార్జ్ ఈఓపై వేటు, బ్లాక్ లిస్ట్లో కాంట్రాక్టర్ అంటండి. నేడు అక్కడక్కడ ఎండలో వర్షాలంటండి. తర్వాత మల్లన్న భక్తులను కబలించిన మృతువు, రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం, 14 మందికి తీవ్ర గాయాలు, సరుకు రవాణా చేసే బోలరా బాల్తా అంటండి. మృతులు కర్నూలు జిల్లా వాసులు అంటండి. శ్రీశైలం వెళ్ళి వస్తున్న ఘటన, భూ తగాదాలతోనే కాంగ్రెస్ నేత హత్య అంటండి. లక్ష్మీనారాయణ హత్య కేసును ఛేదించిన పోలీసులు, 10 మందిపై కేసులు, 3 అరెస్ట్. తర్వాత సైనిక పాఠశాలలో ఏపీకి 67 సీట్లు అంటండి.
ఇతర రాష్ట్రాల కోటాలోనే తెలంగాణ విద్యార్థులు. కోరుకొండ, కలికిరి సైనిక పాఠశాల ఇక నుంచి రాష్ట్ర విద్యార్థులకు 67% సీట్లు అందుబాటులో ఉంటాయని కోరుకొండ సైనిక స్కూల్ ప్రకటించిందండి. తెలంగాణ విద్యార్థులకు ఇకపై 67% రిజర్వేషన్ ఉండబోదని, ఈ మేరకు అడ్మిషన్ నిబంధనలు మారాయని 2025-26 విద్యా సంవత్సరం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయంటండి. ఇంకోసారి ఆంధ్రప్రభలో చూద్దామండి. ఆంధ్రప్రభలో నమో అమరావతి అని బ్యానర్ వార్త వేశారండి. బాబు సరిలేరు నీకెవరు అని ప్రధాని మోడీ గారు ప్రశంసించారండి నిన్న చంద్రబాబు నాయుడు గారిని. ముసిముసి నవ్వులతో ఆస్వాదించిన చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో పూర్తి చేస్తామని అమరావతి సిటీ ప్రారంభోత్సవానికి మళ్ళీ మోడీయే రావాలని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. మోడీ భరోసా ఇచ్చారండి. సభ సూపర్ సక్సెస్ అయింది. నిన్న ప్రధాని తెలుగులో ప్రసంగించారు. ప్రేక్షకుల ఫిదా 3 భాషల్లో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు గారు. ఇక మన చెంత మోడీ అన్స్టాపబులే అంటండి మనం అని నారా లోకేష్ గారు తెలిపారు. ధర్మయుద్ధంలో రైతులు ప్రజలు గెలిచారని పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చిన ప్రధాని మోడీ గారండి. తర్వాత లోపల పేజీల్లో కసిరెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం అంటండి. పిఏ దిలీప్ రిమాండ్, పిఎస్ఆర్ బెయిల్పై 9 నెలల ఉత్తర్వులు అంటండి. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత, 50% కోటా ఎత్తివేయాల్సిందని, బీసీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ పెంచాలని, పహల్గామ్ ఉగ్రదాడులు కేంద్రం విఫలమైందని, పాక్ తగిన బుద్ధి చెప్పాలని ఏ నిర్ణయం తీసుకుని అండగా ఉంటామని సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నారండి. సోనియాకు రాహుల్కు కోర్టు నోటీసులు అంటే నిందితుల వాదనలు వినిపించే హక్కు ఉందని నేషనల్ హెరాల్డ్ కేసుపై ఢిల్లీ హైకోర్టు. తర్వాత లిక్కర్ స్కామ్లో ఆ ముగ్గురికి షాక్ అంటే జగన్ అప్పటి కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమన్న హైకోర్టు అండి. పాక్పై ఆర్థిక దాడి అంటే భారత్ వ్యూహాత్మక చర్చలు, నిధులపై ఎఫ్టీఎఫ్ కట్టడికి యత్నాలు అంటే గ్రే లిస్టులో చేర్చేలా ఒత్తిడి, అటు ఐఎంఎఫ్ సహాయానికి చెక్, $7 బిలియన్ ప్యాకేజ్ కోసం పాక్ 2 నెలలకు సరిపడా ఆహారం సిద్ధం చేసుకోవాలని పీఓకేకు ప్రజలకు ప్రధాని సూచించారండి. నిన్న గంగా ఎక్స్ప్రెస్ వేలో విన్యాసాలు చేశారంటండి. రాత్రి పగలు టేకాఫ్ చేసుకునేలాగా రహదారులపై రన్వే అంటండి. అత్యాధునిక సాంకేతికతో 3.5 కిలోమీటర్ల రన్వే యూపీలో ముజాఫర్ నగర్ జిల్లాలో ప్రారంభించారంటండి. రఫేల్, సుఖోయ్ 30, మిరాజ్ యుద్ధ విమానాలతో ట్రయల్స్, పాల్గొన్న యుద్ధ విమానాలు, రవాణా విమానాలు మరియు హెలికాప్టర్లు అంటండి. తర్వాత అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ దిగ్గజాలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ అంటండి. ఒకసారి లోపల పేజ్ చూద్దాం. ఇంకా మోడీ భరోసా అంటండి. ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాశారు. ఇక్కడ మన చెంత మోడీ అని అన్స్టాపబుల్ అని మంత్రి నారా లోకేష్ గారు తెలిపిన వార్తను రాశారండి. ఇక ఈనాడులో బ్యాలెన్స్ వార్తలు ఏమంటే చూద్దాం ఒకసారి. సోనియా రాహుల్కు కోర్టు నోటీసులు అంటే నేషనల్ హెరాల్డ్ కేసులో జారీ చేశారు. ప్రపంచ పెద్దావుడిగా 115 ఏళ్ల వయసుతో ఈ సొంతం చేసుకున్న ఏదలంటండి. తర్వాత నైతిక బాధ్యత ఏఐ వినియోగించాలని వ్యవస్థలో గ్లోబల్ మీడియా తీర్మానం చేసుకుందండి. ఉగ్రవాదంపై పోరులో భారత్కు మద్దతు తెలిసి చెప్పిన అమెరికా అంటండి. నాతో శశిధర్ను చూసి కొందరికి నిద్ర పట్టదేమో అని కేరళ సభలో ప్రధాని మోడీ వ్యాఖ్యానించారండి. అవును, మా దేశానికి ఉగ్ర చరిత్ర ఉందని పాక్ విదేశాంగ మాజీ మంత్రి బిలావల్ భుట్టో తెలిపారండి. నిన్న ఎక్స్ప్రెస్ హైవేపై దిగిన యుద్ధ విమానాలు, యూపీలో వాయుసేన విన్యాసాలు అంటండి. ఉద్యోగికి పదోన్నతి హక్కు కాదని సుప్రీంకోర్టు తెలిపిందండి. పదోన్నతి పొందడం ఉద్యోగికి ఉన్న హక్కు కాకపోయినా ఉద్యోగి ఉన్నత కోసం పరిశీలనలో ఉండే హక్కు అని తెలిపిందండి సుప్రీంకోర్టు. ట్రంప్ విధానాలకు మరో ఎదురుదెబ్బ అంటే గ్రంథాలయం మూసివేతకు నిలువరిస్తూ అమెరికా కోర్టు ఆదేశించిందండి. తర్వాత ఉత్తరాదిలో వర్ష బీభత్సం అంటే 7 మృతి చెందారు. పహల్గామ్ దాడిపై చర్చ జరగాలని అమెరికాలో కాశ్మీర్ హిందువులు డిమాండ్ చేశారండి. వరదల్లో పాక్ ఖైదీల సమాచారం పోయిందని సుప్రీంకు తెలిపిన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అంటండి. మీడియా సంస్థలకు రాయితీ నిలిపివేసిన ట్రంప్ అంటండి. తెరుచుకొని ఉన్న కేదార్నాథ్ ఆలయం అంటండి. 2 నెలల ఆహారం నిల్వ చేసుకోండి అని పీఓకే ప్రజలకు అప్రమత్తం చేసిన స్థానిక యంత్రాంగం. పరిస్థితుల అంచనాకు పాక్ కమాండర్ల భేటీ అంటండి. వరకట్నం వద్దు, వదివే ముద్దు అని 31 లక్షలు తిరిగి ఇచ్చేసిన వరుడు అంటండి. ఉద్రిక్తల తగ్గింపుకు భారత్పై ఒత్తిడి తీసుకురండి అని సౌదీ, యూఏఈ, కువైట్ రాయబారులతో పాక్ ప్రధాని భేటీ అయ్యారండి నిన్న. తర్వాత భారత్లో చిక్కుకుపోయిన 70 మంది పాక్ పౌరులు అంటే వారి కోసం వాఘ్ సరిహద్దును తెరిచే ఉంచుతామన్న పాక్. సైనిక సమాచారం పాక్కు అందిస్తున్న వ్యక్తి అరెస్ట్ అంటండి. ఆర్టీసీ ఉన్నతాధికారులు పదోన్నతుల మార్గం సుముఖం అంటే మెరిట్ రేటింగ్ రిపోర్టులు పరిగణనలోకి తీసుకున్న డీసీపీ. అప్పటిదాకా పాకిస్తాన్కు పంపొద్దని శ్రీనగర్కి చెందిన ఒక కుటుంబానికి సుప్రీంకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించిందండి నిన్న. తర్వాత
చిత్రరచనలో ఆటిజం బాలుడు ప్రపంచ రికార్డు అంటండి. నిన్న 453 కిలోల భారీ బాంబు గుర్తింపు అంటండి. నిర్వీర్యం చేసిన సైనికులు మహారాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందండి ఇది. తర్వాత ఏపీ భవన్కు బాంబు బెదిరింపు అంటండి. తనిఖీల్లో చేసిన ఢిల్లీ పోలీసులు. మిగులు తేలుతున్న సబ్జెక్ట్ టీచర్ పోస్ట్ అంటండి. ఏపీటీఎఫ్ అమరావతి. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి అని సిపిఎం కోరిందండి. వియత్నం పునర్రేఖణకు వేడుకల్లో సిపిఐ నేత రామకృష్ణారెడ్డి అంటే ఇంకా అమెరికా రూట్ మారుతుందంటండి. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషణిస్తున్నారు. పాకిస్తాన్ ఆంక్షల నేపథ్యంలో ఎయిర్ ఇండియా అమెరికాతో చర్చలు జరపాల వద్ద మదింపు చేస్తామంటున్న చైనా అంటండి టారిఫ్ల మీద. తర్వాత అందుబాటులోకి వచ్చిన ITR 3 అంటండి. నోటిఫై చేసిన ఆదాయపు పన్ను విభాగం. వృత్తి వ్యాపారం ద్వారా ఆదాయం ఆర్జించే వ్యక్తులు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి ఉపయోగించే ITR 3 అదుపులో ఆదాయపు పన్ను విభాగం నోటిఫై చేసిందండి. ఆదాయపు పన్ను గణించడంలో తీసుకొచ్చిన కొన్ని కీలక మార్పులు ఇందులో చేశారండి. భారత్ నుంచి అమెరికాకు అధికంగా ఐఫోన్లు అంటండి. జూన్ త్రైమాసికంలో యాపిల్ CEO తెలిపారు. ఆడి కార్లు 2% వరకు పెంపు అంటండి ధరలో. తర్వాత స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్లు, PCలకు రేటింగ్లు అంటే తర్వాతి దశలో ల్యాప్టాప్లకు డెస్క్టాప్లు అంటండి. బంగారానికి డాలర్ భారం అయిందంటండి. బంగారం ధర అంతర్జాతీయ విపణిలో తగ్గుతున్న రూపాయితో పోలిస్తే డాలర్ మకరపు విలువ పెరగడంతో వల్ల దేశీయంగా ఈ లోహం ధర అంతంగా తగ్గట్లేదంటండి. మేలిమి 24 క్యారెట్ బంగారం ఔన్స్ 31 గ్రాములు ధర శనివారం అంతర్జాతీయ విపణిలో $3,225 తగ్గింది. అయితే డాలర్ విలువ $84 పెరగడంతో హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బుధవారం రాత్రి 11:30 సమయానికి 96,150 వద్ద చేరిందండి. కిలో వెండి 95,900 వద్ద ట్రేడ్ అవుతుందంటండి. ప్రణవ్ అదానీపై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు అంటండి. 3 ఏళ్ళలో దేశీ యూట్యూబ్ నుంచి 21,000 కోట్లు అంటండి. తర్వాత విదేశీ మారకపు నిలువలు పెరిగాయంటండి. ఫారెక్స్. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆస్తులే నడిపించాయంటండి. GST అధికారుల వసూళ్ల ప్రభావం. FII కొనుగోళ్లు 2,770 కోట్లు, DII కొనుగోళ్లు 3,290 కోట్లు అంటండి. పబ్లిక్ ఇష్యూ ప్రణాళికను మళ్లీ వాయిదా వేసిన ఓయో అంటండి. 10 నిమిషాల్లో డెలివరీ సేవలు 500 నగరాల్లో స్విగ్గీ స్టార్ట్ చేసిందండి. భూషణ్ స్టీల్ ఆస్తుల వేలానికి సుప్రీంకోర్టు ఆదేశించిందండి. తర్వాత NMDC రికార్డు స్థాయి ఉత్పత్తి అమ్మకాలంటండి. ఒకసారి క్విక్ అప్డేట్స్ చూద్దామండి. వెస్ట్ బెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్ట్ బేస్ మీద వివిధ విభాగాల్లో అసోసియేట్ సూపర్వైజర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు నిర్వహిస్తుందండి. మొత్తం పోస్టుల సంఖ్య 114. ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి 26 మే లాస్ట్ డేట్ అండి. తర్వాత గుర్గావ్ రైల్వే ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్లో ఇంజనీర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుందండి. మొత్తం 14 పోస్టులు ఉన్నాయండి. 19 మే లాస్ట్ డేట్ అండి. తర్వాత డెహ్రాడూన్ ఇండియా మిలిటరీ అకాడమీలో 2026 జనవరి 26 ప్రారంభం అయ్యే 142 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు కోరుతుందంటండి. మొత్తం సీట్ల సంఖ్య 30. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 20 మే అంటండి. తర్వాత DHMO సంగారెడ్డిలో 117 ఉద్యోగాలు అంటండి. డిగ్రీ, MBBS, డిప్లొమో, ఇంటర్ 10th ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు అంటండి. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 స్టార్ట్ అవుతుందంటండి. UGC నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2025 స్టార్ట్ అవుతుందంటండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కమెంట్ చేయగలరు. జై హింద్.